హాయ్ అండి. ఎండుమిరపకాయలతో మార్చిన కారం ఎలా చేయాలో ఇప్పుడు చేద్దాము. అయితే ఇప్పుడు ఎండుమిరపకాయలు తొడుమలు ఇలా తీసుకొని ఎండుమిరపకాయలు ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత దాంట్లోకి సరిపోయే దినుసులండి ఇవి: వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, మెంతులు, దాచిన చెక్క, మిరియాలు, ఏలాకులు 3 అండి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 స్పూన్ల ధనియాలు దోరగా వేయించుకోవాలి. అలాగే మసాలాలు కూడా దోరగా వేయించి పెట్టుకోవాలి. మాడిపోకుండా చూసుకోవాలండి. మినప్పప్పు, శనగపప్పు ఒక 2 స్పూన్లు వేయించుకోవాలి దోరగా. తర్వాత మిరపగింజలను కూడా మంచిగా దోరగా వేయించుకొని అవి కూడా పక్కన పెట్టేసుకోవాలి. దాంట్లోనే కొంచెం 2 స్పూన్లు అంటే కారం సరిపోయి ఉప్పు వేయించుకోవాలి. ఇప్పుడు ఎండుమిరపకాయలు కళాయిలో వేసుకొని 1 స్పూను నూనె వేసుకొని అవి దోరగా మాడిపోకుండా వేయించుకోవాలి. వాటిని మాడనివ్వకుండా వేయించుకోవాలండి. తర్వాత వాటిని 10 నిమిషాలు చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ధనియాలు, పప్పులు, మసాలాలు అన్నీ మిక్సీ జాడీలోకి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత లాస్ట్లో ఎండుమిర్చి వేసి దాంట్లో ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి. అవి మెత్తగా అయ్యేటట్టు చూసుకోవాలండి. ఇగో ఇలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు వేసుకొని 2 సార్లు మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. చేసుకున్నాక మెత్తగా అవుతుంది. తర్వాత అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకోవాలి. వేసుకొని కలుపుకొని తింటుంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా చేసుకోండి.